మేడ్చల్ జిల్లా పోచారంలో రాంపై సినిమా తరహా ఘటన జరిగింది. ఓ యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించిన ఘటన కలకలం రేపింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడో యువకుడు. యువకుడికి హెచ్ఐవి నిర్ధారణ కావడంతో పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తుంది. అయితే యువతి ఇంట్లోకి వెళ్లిన మనోహర్ అనే వ్యక్తి సిరంజితో హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఫోటో వచ్చిందా ఫోటో? మేడ్చల్ జిల్లా పోచారంలో రాంపై సినిమా తరహా ఘటన జరిగింది. ఓ యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఘటన కలకలం రేపింది. అయితే నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు యువకుడు. ఫోటో వచ్చిందా ఫోటో? యువకుడికి హెచ్ఐవి నిర్ధారణ కావడంతో పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తుంది. అయితే యువతి ఇంట్లోకి వెళ్లిన మనోహర్ అనే వ్యక్తి సిరంజితో హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి చూసుకున్నారు. అయితే పెళ్లికి నిరాకరించిందన్న అక్కస్తో యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్టు పోలీసులు గుర్తించారు. ఫోటో వచ్చిందా ఫోటో? ఫోటో వచ్చిందా ఫోటో? మేడ్చల్ జిల్లా పోచారంలో రాంబాయ్ సినిమా తరహా ఘటన జరిగింది. ఓ యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన కలకలం రేపుతుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు యువకుడు. యువకుడికి హెచ్ఐవి నిర్ధారణ కావడంతో పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తుంది. యువతి ఇంట్లోకి వెళ్లిన మనోహర్ అనే వ్యక్తి సిరంజితో హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. ఆసుపత్రికి తెల్లి పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఫోటో వచ్చిందా ఫోటో?
యువతికి మనోహర్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. అయితే మనోహర్కు ఆయన తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉన్నట్లు తెలియడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందన్న అక్కస్తో యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు యువకుడు మనోహర్. ఫోటో తీ వచ్చిందా ఫోటో వాడే ఫోటో తీ వచ్చిందా ఫోటో ఫోటో తీ వచ్చిందా ఫోటో చూపిస్తాను